హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇన్నోవా ఒకటి సేల్స్కి వచ్చింది. 2019 మోడల్. ఈ కార్ అయితే 21 lakhs చెప్తున్నారు కస్టమరు. ఈ రీడింగ్ వచ్చి జస్ట్ ఈ వెహికల్ వచ్చేసి 40,000 కిలోమీటర్స్ తిరిగి ఉంది అప్రోచ్గా, అంతేను. అంటే మనకి 1000 అటు ఇటు. బండి అయితే గుడ్ కండిషను, టాప్ ఎండ్ వర్షన్ అనమాట, వి వర్షన్ వెహికల్. ఇది వచ్చేసి మనకు 7 సీటర్ వస్తుంది టోటల్గా. వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. బండి మీద ఎటువంటి స్క్రాచ్లు లేవు. ఇదైతే తమిళనాడు వెహికల్. ఇది ఎక్కువగా మనం తమిళనాడుకు ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు ఎక్కువగా కొంటారు. ఇది ఏపీ తమిళనాడు తిరిగేవాళ్ళు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ అండి. ఇందులో రూఫ్ చూస్తున్నారుగా, రూఫ్ అంటే సీటు పైన ఏసీ వస్తుంది అనమాట. ఇది ఎవరి సీట్ పైన ఏసీ మాత్రం చిల్ అంటుందండి. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ సీట్కైనా ఇబ్బంది లేదు. చాలా బాగా. ఇన్నోవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదనుకోండి, టయోటా వెహికల్ గురించి. కానీ ఈ వెహికల్ అయితే చాలా సూపర్ కండిషన్లో ఉంది. కండిషన్ మాత్రం బండి అయితే ఎక్సలెంట్ కండిషన్. 7 సీటర్ వెహికల్. సీట్ కవర్స్ కానీ టోటల్గా బాడీ కానీ ఎటువంటి ఇంతవరకు బండి మీద టచ్ అప్ పడలేదు. అంటే పెయింట్ ఎక్కడ టచ్ అప్ కాలేదు. ఎటువంటి యాక్సిడెంటల్ వెహికల్ లేని వెహికల్ అండి ఇది. 2.4 వి వర్షన్ ఇన్నోవా క్రిస్టా. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్. టైర్స్ బాగున్నాయి. అప్పుడు ఇంటీరియర్ బాగుంటుంది చూడండి. అలైడ్ వ్యూస్ చాలా బాగుంటాయండి ఈ వెహికల్కి. మనం ఎంత లాంగ్ జర్నీ వెళ్ళినా దీంట్లో హ్యాపీగా జర్నీకి బాగుంటుంది అండి. లాంగ్ జర్నీ ఒకసారి అలైడ్ వీల్ చూడండి. అలైడ్ వీల్ చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా బాగుంది చూడండి. దీంట్లో మనం ఎక్కువగా లాంగ్ ట్రావెలింగ్ చేస్తుంటారు. మనం కీలెస్ వెహికల్ అండి ఇది. మనం కీ జస్ట్ జేబులో ఉంచుకుంటే చాలు, మనం మన చేత్తో ఆపరేటింగ్ చేసుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది వెహికల్ అయితేను. వెహికల్ అయితే 38,000 కిలోమీటర్ తిరిగింది. వెహికల్ చూశారు కదా, చాలా ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే మాత్రం. ఇది మీరు రీడింగ్ చూశారు ఇప్పుడు దాకా. స్టీరింగ్లోనే మనకు అన్ని కంట్రోల్స్ వస్తాయి. స్టీరింగ్లోనే వాయిస్ కంట్రోల్స్ అన్నీ వస్తాయి. లేదు, ఒకసారి మనం ఫ్రంట్ సెక్షన్ చూద్దాము. ఇంజన్ రూమ్ కూడా చూద్దాము. ఇవన్నీ స్విచ్ కంట్రోల్స్ అని మిర్రర్స్కి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఫ్రంట్ సెక్షన్ చూస్తున్నారా, చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం ఇంజన్ రూమ్ చూస్తున్నాం. ఇంజన్ రూమ్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ అండి. ఇది తిరిగిలేదు వెహికల్ అయితే మాత్రం. చాలా బాగా వాడారు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 21 lakhs చెప్తున్నారు. మనం మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళైతే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఎందుకంటే ఆ వెహికల్ అలా ఉంది కాబట్టి. ఇప్పుడైతే టయోటా ఇన్నోవా క్రిస్టా మంచి రీసేల్ ఉండే వెహికల్. మార్కెట్లో రీసేల్లో నెంబర్ 1 వెహికల్ ఏంటంటే ఇన్నోవా క్రిస్టా. స్టార్టింగ్లోనే ఉంది ఇది వెహికల్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము స్టార్టింగ్లో చూపిస్తున్నాను వెహికల్. అంటే మీకు అక్కడ ఇంజన్లో గ్యాస్ ఇలాంటిది ఏమైనా వస్తుందో లేదా చెక్ చేస్తున్నా దానికి. ఎటువంటి ఇది లేదండి. బండి అయితే ఎక్సలెంట్ కండిషను. బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ రూమ్ చూసారు కదా, సూపర్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే మాత్రం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు టోటల్గా బాడీ, ఒక వెహికల్ బాడీ చూడండి ఒకసారి. మీరు దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వెహికల్ మీకు ఇది తమిళనాడు వెహికల్. కాకపోతే మీరు ఏపీకి మార్చుకోవచ్చు, లేదంటే అదే అడ్రస్తో మార్చుకొని వాడుకోవచ్చు హ్యాపీగా. మనం ఎక్కువగా ఎయిర్పోర్ట్ వాడుకునే వాళ్ళు కానీ సూపర్గా ఉంటుందండి వెహికల్ లాంగ్ జర్నీకి మాత్రం. ఓకేనా. అడ్రస్ అయితే ఇది ఉండేది నెల్లూరు, అయితే ప్రజెంట్ ఉండేది నెల్లూరు. ఓకేనా. కాకపోతే తమిళనాడు రిజిస్ట్రేషన్ వెహికల్. ఓకేనా. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం ఈ వెహికల్ని మనం టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము, చూస్తున్నారుగా. ఇదైతే మనకు కండిషన్ అయితే గుడ్ కండిషన్లో ఉందండి. మేము మ్యాక్సిమం వీలైనన్ని వెహికల్స్ టెస్ట్ డ్రైవ్ చేస్తాము. మ్యాక్సిమం చేసి మెయిన్గా మనం తెలుసుకునేది ఏంటంటే ఇంజిన్ కండిషను, అలాగే సస్పెన్షన్ మనకు ఒక రన్నింగ్లో అర్థమైపోతుందండి. ఎందుకంటే మాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లో రన్నింగ్లో చెప్పగలం. సో నేను మ్యాక్సిమం వెహికల్ డ్రైవ్ చేసి చెప్పగలను. సో సస్పెన్షన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. ఇండియన్ పికప్ కానీ, రన్నింగ్ కానీ, ఇంజిన్ కండిషన్ కానీ గుడ్ కండిషన్లో ఉంది. సో మేము చెప్తున్నాం కానీ మీరు మళ్ళీ మీ మెకానిక్ చూపించుకోవచ్చు. మీరు ఎలాగైనా మీ చెకింగ్ చేసుకుంటారు కాబట్టి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు మన ఫ్రెండ్ ఒక షాప్ అతను మనకు ఒక డీల్ చెప్పారండి. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్, మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగాను నేను ఇచ్చే ఆఫర్ ఏంటంటే, మనం ఎవ్రీ 10,000కి 5,000కి మినిమం మన ఏ కారు ఉన్నా కానీ మనం అలైన్మెంట్ చేసుకోవాలండి.
అలైన్మెంట్ అనేది తప్పనిసరి. ఎందుకంటే మళ్ళీ అలైన్మెంట్ బ్యాలెన్స్ చేయకపోతే ఇక్కడ మనకు టైర్స్ అనేవి రొటేట్ చేయకపోతే అరిగిపోతాయి. ఇది తెలిసిందేను. మనకు ఏ షోరూమ్ అయినా ఏ మెకానిక్ చెప్తాడు. ఈరోజు మనకున్న ఆఫర్ ఏంటంటే నేనైతే నా వీడియోలో మీకు ఒక కోడ్ ఇస్తానండి. ఈ కోడ్ మీరు తీసుకొని నేను చెప్పే ఒక షాప్ అడ్రస్ చెప్తున్నాను అండి. ఆ షాప్ వచ్చేసి మన నిప్పో సెంటరు యమహా షోరూమ్ ఎదురుగా ఆర్కేడ్ టైర్స్ అని ఉంది. అంటే వీళ్ళ దగ్గర కొత్త టైర్లు అమ్ముతుంటారు. వీళ్ళ దగ్గర అలైన్మెంట్ అన్నీ ఉంటాయి. సో మీరు నేను చూపించే ఈ వీడియోలో చూపించే కోడ్ మీరు చూసి ఈ కోడ్ మీరు అక్కడికి వెళ్ళి సేదర్ కార్స్ వీడియోలో యూట్యూబ్లో పెట్టారండి అని చెప్పి మీరు చెబితే 300 రూపీస్ విలువ చేసి అలైన్మెంట్ని 150 రూపీస్కే వాళ్ళు మీకు చేస్తారు. నేను ఇది మీకు ప్రామిస్ చేస్తున్నాను. 300 రూపీస్ విలువ చేసే అలైన్మెంట్ని 150 రూపీస్కే వాళ్ళు మీకు చేస్తారు. సో ఈ ఆఫరు మీకు ఈ రోజు నుంచే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆఫర్ అయితే నేను 2 months వరకు అయితే ఈ రోజు నుంచి 2 months వరకు అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. దయచేసి మీరు గమనించగలరు. మీరు ఎవరైనా సరే చూసిన వాళ్ళు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళకి చెప్పండి. ఈ ఆఫర్ అందరూ వాడుకోండి. 2 months వరకు అయితే ఇది ఖచ్చితంగా ఈ అప్లికేబుల్ అండి. మీరు డిస్ప్లేలో మీకు కనిపిస్తుంటుంది ఒక కోడ్. ఆ కోడ్ నెంబర్ను నోట్ చేసుకుని ఆ షాప్కి వెళ్ళండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఆ నెంబర్కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ఉంటుంది, ఫోన్ నెంబరు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు అక్కడ కొత్త టైర్లు అన్నీ అమ్ముతారు. నేనే ప్రమోట్ చేయట్లేదండి, జస్ట్ క్యాజువల్గా ఫ్రెండ్ అడిగాడు కాబట్టి నేను చెప్తున్నాను. నా యూట్యూబర్స్ నా కస్టమర్స్ కోసం నేను ఇది చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.